అమ్మగారి వంట చూడండి. అమ్మమ్మ గారు ఏ వంట చేస్తున్నారు? చికెన్ పచ్చడి అంట. చూద్దాం. చూడండి, ఫస్ట్ నూనె వేసుకొని తర్వాత అల్లం పేస్ట్ ఉంటుంది కదా, అల్లం పేస్ట్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేయాలంట అమ్మమ్మ గారు చెప్తున్నారు. పక్క నుంచి నెయ్యి కూడా వేయాలి అమ్మమ్మ గారు. ఓన్లీ నూనె అంట. నూనె ఇది బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఇట్లా వేయించుకున్న తర్వాత, బ్రౌన్ కలర్ వచ్చి వేయించుకున్న తర్వాత పక్కనే ఉన్న ఈ చికెన్ని దాంట్లో వేయాలి అనుకుంటున్నాను. అమ్మమ్మ గారు చూద్దాం. కాదు, దానికంటే ముందు కరివేపాకు వేయాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకొని కాస్త తిప్పుకోవాలి. చూద్దాం. వాసన కూడా గుమగుమలాడుతుంది. చూద్దాం. వావ్, ఇప్పుడు ఏం చేస్తున్నారు అమ్మమ్మ గారు? అదేంటిదో చెప్పేయండి. మసాలా. ఏ మసాలా? ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఇంకా ఏమేమి వేసారు? గట్టిగా చెప్తారా కొద్దిగా? ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంకా చెక్క, లవంగాలు, యాలకులు. చెక్క, లవంగాలు, యాలకులు, అంతేనా? అవన్నీ కలుపుకొని ఒక మిక్సీలో వేసుకొని మిక్సీ ఆన్ చేసి ఒకసేపు అది పౌడర్లో అయిపోయిన తర్వాత దాంట్లోకి తిప్పుకుందాము. ఇది చికెన్ పచ్చడి గ్రేవీకి పనికొస్తుందేమో. స్మెల్ కూడా చికెన్ పచ్చడి దానిలాగే వస్తుంది. ఇదిగోండి, ఒక చెంచా చిన్న గ్లాస్లో తీసుకోవాలి. అమ్మమ్మ గారు చేస్తున్నట్టు ఒక కొలతలో తీసుకొని, మీకు ఎంత కావాలంటే ఆ కొలతలో తీసుకొని ఇప్పుడు ఉప్పు కూడా వేయాలి. మేము వాడతాం. ఇక ఒక చిన్న టీ గ్లాస్ అంతా ఉప్పు వేసుకోవాలి. ఎన్ని గ్లాసులు వేసుకోవాలి అమ్మమ్మ? గ్లాసు బావు అంట. అలాంటి గ్లాస్ 1.5 అంట. అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ కారం అనుకుంటా, కారం వేస్తున్నారు అమ్మమ్మ గారు. చూద్దాం. ముందే ఇది అయిపోగానే అవన్నీ చేసే ముందు ఒక ఆఫ్ చేసేసుకోవాలి. ఇది గ్లాస్ కారం అంట. చూసుకుందాం. అదిగోండి. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా? అదేరా. నెక్స్ట్ మళ్ళీ మిక్సీ అనుకుంటా. చూద్దాం. అమ్మమ్మ గారి చేతి వంట. మిక్సీ. ఫుల్ స్పీడ్లో పెట్టి మిక్సీ తిప్పుతున్నారు అమ్మమ్మ గారు. చూద్దాం. చూడొచ్చు. మా అమ్మగారు నూనె పోస్తున్నారు. చూడండి, చాలా నూనె పోసారు. పక్క నుంచి అమ్మమ్మ సరే చాలు అన్నారు. చూడండి, అలా నూనె కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇప్పటిదాకా గ్రైండ్ చేసుకున్నాం కదా, అది మొత్తం దాంట్లో వేసుకుంటే బాగుంటుంది. అంటే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడే చికెన్ గ్రేవీలా అయిపోయింది. మా అమ్మమ్మ గారికి దీంట్లో ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకనే ఇంత బాగా చేస్తున్నారు. చూడండి, మొత్తం ముందే చూపిస్తున్నాం. కింద స్టవ్ కూడా ఆన్ చేసుకోలేదు. నార్మల్ కలుపుకోవాలని చాలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత అదిగోండి చికెన్ పచ్చడి స్మెల్. ఇప్పుడు ఒకసారి మా మరదలతో టేస్ట్ చూపిద్దాం ఎలా ఉంటుందో. టేస్ట్ చూపిస్తారా అమ్మమ్మ గారు?
చికెన్ పచ్చడి టేస్ట్ వస్తుందేమో చూసి చెప్పు. చెప్పు. సూపర్ ఉంది. చూడండి గాయస్, అందరు బాగుంటుంది అంటున్నారు. ఇప్పుడు ఒక నిమ్మకాయని కట్ చేసుకొని హాఫ్లో కట్ చేసుకొని పిండుకోవాలి. ఇందాక వాడుకున్న గ్లాస్లో అయినా పర్లేదు, కొత్త గ్లాస్ అయినా పర్లేదు. ఇందాక వాడుకున్నది అయితే మంచిది. చూడండి మా మరిదలు ఇంకా కొంచెం పెడతారా అంటుంది. అంత బాగుంటుంది, అంత బాగుంటుంది. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. పైనుండే నెంబర్కి చేయండి. అంతా హైజీనిక్గానే చేస్తాం మేము. కేజీ ఏమో కేజీ ఎంత అమ్మగారు? కేజీ 500 అంట. మరి హాఫ్ కేజీ 250 అంట. చూడండి 2 నిమ్మకాయలు కట్ చేసుకున్నారు, అదే దాంట్లో పోసుకుంటున్నారు. చూడండి మా మరదలు గారు ఇంకా తింటానే ఉంది. అంత బాగుంటుంది గాయస్ మా పచ్చడి. చూడండి అంత బాగుంటుంది. బాగుందా చెప్పండి. చూడండి అందరు బాగుంటుంది అంటున్నారు. ఆర్డర్ చేసుకోండి గాయస్. ఎన్ని నిమ్మకాయలు వేయాలి అమ్మమ్మ గారు? 5 నిమ్మకాయలు వేయాలంట గాయస్. 5 నిమ్మకాయలు వేసుకోవాలి. సగంలో కట్ చేసి పిండుకోవాలంట. చూడండి చాలా పిండారే. ఇదిగోండి ఇంకో నిమ్మకాయ కట్ చేస్తాను అనుకుంటా. ఈ నిమ్మకాయ చూద్దాం. అద్దుకోండి, ఇంకా దొంగ తింటుంది. వచ్చింది దొంగ అనకూడదు, తినకూడదు దొంగ. చూడండి ఏ దొంగ ఆగు. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాము. మళ్ళీ ఇదిగోండి అట్లా జల్లెడతో మొత్తం వేసుకోవాలి దాంట్లోకి. ఇదిగోండి ఇంకా పిండుకోవటం కూడా ఇలాంటి వీటిలతో పిండము, ఎందుకంటే టేస్ట్ రాదు సరిగ్గా. చేదు వస్తుంది. నార్మల్గా మన చేతితో పిండితే కొద్దిగా చేదు రాదు, బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు. ఫస్ట్లో ఆన్ చేసాము, ఆఫ్ చేసాము అని చెప్పేశాను. ఇంకా అమ్మమ్మ గారు కొద్దిగా పెట్టండి, ఎలా ఉందో చూద్దాం. వావ్ బాగుంది. సూపర్. ఉప్పు కరగాలంట, అందుకనే ఎక్స్ట్రా నిమ్మకాయ ఒకటి వేసుకుందంట అమ్మమ్మ. స్లోగా ఒక చికెన్ తుప్పేద్దామా? గట్టిగుంది, నేను తెల్లాను. అదిగో దొంగ మళ్ళీ తింటుంది. పెద్ద దొంగ పనినిచ్చి తప్పించుకొని తింటుంది. మనం కలుపుతాం, మనకు బోరు పడుతుంది కలుపు. ఇప్పుడు అమ్మమ్మ గారు ఏదైనా చెప్పి చేయండి అమ్మమ్మ గారు. ఆ ప్లేట్లో ఉన్నది ఒక డేషాలో వేసుకుంది అమ్మమ్మ. చూద్దాం. ఇంకా కర్రీ కూడా ఆ డేషాలోనే వేసేసుకుంటుంది క్లీన్గా మొత్తం. అదిగోండి అలా చేత్తో చేయం మేము, అలా తీస్తాం. అందరికంటే మాది బాగుంటుంది. ఆర్డర్ చేయండి అమ్మమ్మ గారి పికిల్స్. ఇలా కలుపుకుంటాం మేము. ఇంకా మంట ఆన్ చేయలేదు. ఎన్ని కేజీలు చేస్తున్నారు అమ్మమ్మ గారు? 2 kgs అంట. ఇది ఆర్డర్ చేసుకోండి. 2 daysలో మీ ఇంట్లో ఉంటుంది. లేకపోతే మా దగ్గరలోనే అయితే 1 dayలో మీ దగ్గరికి వచ్చేస్తుంది. మా లొకేషన్ గుంటూరు నగరాలు
ఫస్ట్ లైన్ ద్వారకా రెసిడెన్సీ. మీరు 4th ఫ్లోర్ 401. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, వచ్చి తీసుకోవచ్చు. చూద్దాం ఇంకా ఎంతసేపు అయిపోయిందా? అయిపోయిందంట గాయస్. అంటే ఇప్పుడు ఒక ఇంకా పెద్ద డేషాలో వేసుకొని ఇట్లా కలుపుకుంటాం, అయిపోయింది అంతే. ఇంకా పెద్ద డేషాలో వేసుకొని ఇంకా పెట్టమా. ఒక ముద్ద కలిపియండి గాయస్. ఒక ముద్ద కలిపిస్తారు అమ్మమ్మ గారు, మేము తింటాం. ఉప్పు కరగాలి. నూనె కూడా కొద్దిగా ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే ఉప్పు కరగాలంట. ఇంకో కొద్దిగా ఆయిల్ వేస్తున్నారు అమ్మమ్మ గారు. స్లోగా కొద్దిగా వెళ్ళిపోద్దామా. అమ్మమ్మ ఆయిల్ వచ్చేసారు. దొంగ చూసేసింది నన్ను. నేను కూడా దొంగ అయిపోయా. నేను కూడా నీ పార్టీయే. థ్యాంక్ యూ దొంగ. ఇంకా ఇందాక తీసుకున్నాం కదా, దాంట్లోంచి ఇంకా కొద్దిగా కారం రావడానికి దాంట్లోనే కొద్ది చాలా వరకు నెయ్యి వేసి, అదే నూనె వేసుకొని, నెయ్యి కాదు అది నూనె, నెయ్యి అసలు వేయకూడదు, నూనె వేసుకొని కొద్ది కారం ఎక్కువ కలవాలి. ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేసుకున్నాం కదా, ఆ ఉప్పుని కరగించడానికి అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కానీ ఉప్పు కూడా ఎక్కువ వేసుకోవాలి, మంచిది. చూద్దాం అమ్మమ్మ గారి చేతి వంట ఎంత బాగుంటుంది. చాలా బాగుంది. అమ్మమ్మ గారు ఎంత బాగా చేస్తున్నారు. ఎన్ని ఆర్డర్స్ అయినా మేము గుంటూరు కాకపోతే 2 to 3 days పడుతుంది. అదే గుంటూరు అయితే 1 dayలో మీ దగ్గర ఉంటుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడే, ఈ క్షణమే. మీరు ఎలాంటి పచ్చళ్ళు చేస్తారు అమ్మమ్మ గారు? ఇదిగోండి చేదునేసి పోవడానికి ఇంకొద్దిగా వేస్తున్నారు అమ్మమ్మ గారు. ఎలాంటి పచ్చళ్ళు పెడతారు అమ్మమ్మ గారు మీరు? అన్ని పచ్చళ్ళు పెడతాం. అన్ని పచ్చళ్ళు అంటే ఇలాంటి ఫ్రాన్స్ పచ్చడి అలాంటివి కూడానా? అన్ని పచ్చళ్ళు అవైలబుల్ ఉంటాయి గాయస్, చూసుకోవచ్చు. అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కొద్దిగా చీర తెచ్చుకుందాం, చాలాసేపు పట్టేటట్టు. అయిపోయిందంట గాయస్, చాలా మొత్తం అయిపోయిందంట. కొద్దిగా పిండింది. ఇప్పటిదాకా ఎన్ని వేసారు నిమ్మకాయలు? ఇప్పటిదాకా 4 నిమ్మకాయలంట. 5 అన్నారు ఇందాక, కానీ ఇప్పుడు 4 అని చెప్తున్నారు. 5 పడితే 5 వేస్తారంట. మీకు అమ్మమ్మ గారి ఫేస్ రివీల్ కావాలంటే ఇంకో 2 days మాకు రోజుకి 10 orders వస్తే వరుసగా 3 days మీకోసం అమ్మమ్మ గారి ఫేస్ రివీల్ కూడా చేయొచ్చు, మర్చిపోకండి. ఇంకా గారు అంతే గాయస్, బాయ్ గాయస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.